తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన పాదయాత్ర జరిగింది. సమాన పనికి సమాన వేతనం, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండల ఎంఈఓ కార్యాలయం నుండి ఆసిఫాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర జరిగింది. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేష్ దౌత్రేకి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా తమ సమస్యలు పట్టించుకోలేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమ్మెను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. మీకు న్యాయం జరగాలంటే మేము ప్రభుత్వం అధికారంలో వచ్చి వెంటనే స్పందిస్తామని చెప్పారు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా బడ్జెట్ సమావేశాల్లో కూడా మా ఎస్ఎస్ఏ బుద్ధుల గురించి ఏం మాట్లాడలేదు. అదేవిధంగా 61 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా వాళ్ళను తొలగించడం జరిగింది. ఇలాంటి చర్యలు పూనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కావున మేము ఈరోజు రెబ్బన మండల కేంద్రం నుండి డిస్టిక్ కేంద్రం వరకు ఈ పాదయాత్ర కార్యక్రమం చేసినాము. మా హామీలను మీరు గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెంటనే నెరవేరుస్తామని హామీని అమలు చేయాలని మేము కోరుచున్నాము. లేకుంటే ఈ ఆసిఫాబాద్ కేంద్రంగా మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్దామని మనం చేస్తున్నాం. కొంతమ కోరికలు ఏం కాదు, మంచి హామీలు. మీకు న్యాయం జరగాలంటే మేము ప్రభుత్వం అధికారంలో వచ్చి వెంటనే స్పందిస్తామని చెప్పారు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా బడ్జెట్ సమావేశాల్లో కూడా మా ఎస్ఎస్ఏ బుద్ధుల గురించి ఏం మాట్లాడలేదు. అదేవిధంగా 61 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా వాళ్ళను తొలగించడం జరిగింది. ఇలాంటి చర్యలు పూనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కావున మేము ఈరోజు రెబ్బన మండల కేంద్రం నుండి డిస్టిక్ కేంద్రం వరకు ఈ పాదయాత్ర కార్యక్రమం చేసినాము. మా హామీలను మీరు గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెంటనే నెరవేరుస్తామని హామీని అమలు చేయాలని మేము కోరుచున్నాము. లేకుంటే ఈ ఆసిఫాబాద్ కేంద్రంగా మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్దామని మనం చేస్తున్నాం.